IQ12. ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి, ఇక్కడ కార్డ్స్లో పెడతాను, ఎన్స్క్రీన్లో పెడతాను చూడండి. ఇది 17,000లో బై అయితే చేశాను. ఎలా బై చేశానో మీకైతే ఆ వీడియోలో చెప్పాను అనమాట. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, నేను నిజమే చెప్పాను, ఎలా బై చేశాను అదే చెప్పాను, తమ్ముళ్ళు కూడా అదే పెట్టాను, దానికి వేరే విధంగా అర్థం అయితే చేసుకుంటున్నారు. సో వాళ్ళని అయితే క్షమించండి, నేను కూడా క్షమిస్తున్నాను వాళ్ళని. ఎందుకంటే నేనైతే తప్పు సమాచారం అయితే ఇవ్వలేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలో. మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఈ యొక్క IQ12. ఇది 50,000లో అవైలబుల్గా అయితే ఉంది. 3 కెమెరా సెటప్స్ అయితే ఉన్నాయి. ఈ కెమెరాస్ కూడా చాలా మంచి అక్యురేట్ తోటి అయితే వర్క్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను చూసినంత వరకు, అంటే చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు కెమెరా రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ కెమెరా రివ్యూ చేసిన సమయంలో నాకు మాత్రం చాలా బాగా కొన్ని సెగ్మెంట్లు అయితే అనిపించింది. సో అవేంటో ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనం కెమెరా లెన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత కెమెరా యాప్లో ఏమేమి ఇచ్చారు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనం కెమెరా బ్యాక్ సైడ్ కెమెరాస్ 3 కెమెరా సెటప్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 3 కెమెరా సెటప్స్లో మెయిన్ సెన్సార్ కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే 18 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ సెన్సార్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇది ఇంకోటి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అన్నమాట. 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు, 100x వరకు వచ్చేసరికి డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పెరిస్కోప్ లెన్స్ని యూజ్ చేసేసుకొని. అండ్ అలాగే మనం ఈ యొక్క కెమెరా యాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. IQ12లో వచ్చేసి మన కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీకు అవి అయితే తెలియాలి, తర్వాతకి మనం కెమెరా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు మెయిన్ చూడగానే ఫోటో అనేది కనబడుతుంది కదా, ఈ ఫోటోలో 0.6x నుంచి 100x వరకు తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి 10x వరకు మనకి ఎలాంటి లాస్ లెస్ అయితే కనపడదు. కానీ 100xకి వచ్చేసరికి కొంచెం మీకు అయితే లాస్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ 0.6x అయితే ఉంది కదా, దీని మీద ఇట్లా టాప్ చేయగానే మనకి ఇక్కడ 15mm అని అయితే కనబడుతుంది చూసారా. దాని తర్వాత 1x క్లిక్ చేయగానే 23mm అయితే ఉంది. మనం ఇక్కడ క్లిక్ చేసినా కూడా 46mm అని 2x మీద, 3x మీద క్లిక్ చేయగానే 70mm అని, అండ్ అదేవిధంగా 10x మీద క్లిక్ చేయగానే 234mm అని ఇలా అయితే వస్తుంది. లైక్ మనం DSLR కెమెరాస్ ఇలా లెన్స్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అలాగైతే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండనమాట. 0.66 నుంచి 100x వరకు అయితే మనం జూమ్ అయితే చేసుకోవచ్చు. సైడ్కి ఒక సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు స్టైల్స్ అయితే 2 అయితే ఉంటాయి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ స్టైల్, ఇంకోటోసరికి కలర్ అయితే ఉంటుంది. ఈ కలర్లో సైడ్కి ఫ్రేమ్ అనేది కనబడుతుంది, క్లాసిక్ ఫిలిం అని ఒక ఫ్రేమ్ లెక్క ఇచ్చారు. దెన్ నెక్స్ట్ ఇంకా మనకు ఫిల్టర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ ఫిల్టర్స్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు తగ్గట్టుగా మీరైతే క్లిక్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఫోటో పక్కన పోర్ట్రేట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్రేట్లో మనం 1x వరకు, 2x అండ్ 3x వరకు అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు ఫొటోస్ అనేది. ఇక్కడ 1x మీద క్లిక్ చేస్తే సేమ్ మనకు DSLR మాదిగానే 23mm అని అయితే ఉంది. అండ్ 2x మీద క్లిక్ చేయగానే 46mm అయితే వస్తుంది, 3x మీద క్లిక్ చేయగానే 70mm అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక మనకు బ్యూటీ మోడ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఈ బ్యూటీ మోడ్స్ పక్కనే పోస్చర్స్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మనకు సెల్ఫీ కెమెరా అండ్ క్యాజువల్, కపుల్, సెల్ఫ్, ఫ్రెండ్ ఇలా మనకు కొన్ని పోస్చర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫిల్టర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ ఫిల్టర్స్లో కూడా మీరు ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ నైట్ మోడ్లో కూడా మనకు 0.x నుంచి మనం 100x వరకు అయితే మనం ఫొటోస్ అయితే తీయొచ్చు. స్నాప్షాట్, ఈ స్నాప్షాట్స్ కూడా 1x నుంచి 2x నుంచి 3x వరకు అయితే మనం అవ్వచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫోటో పక్కనే వీడియో కూడా అయితే ఉంది. అండ్ వీడియోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు 4K, ఇక్కడ మీరు చూడండి 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్ వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో వీడియో కూడా రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే 8K కూడా అవైలబుల్గా అయితే ఉంది. 8Kలో 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ 1080p కూడా అయితే ఉంది. 1080pలో 30 ఫ్రేమ్ అండ్ అలాగే 60 ఫ్రేమ్ వరకు రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా మనకైతే ఉంటుంది. దెన్ ఇంకా ఒకటి వచ్చేసరికి మనకు స్టెబిలైజేషన్ వచ్చేసరికి 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ మీద క్లిక్ చేయండి. స్టెబిలైజేషన్ అనేది స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. 1080pలో 60 ఫ్రేమ్ పర్ సెకండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి హారిజాంటల్లో వెళ్ళినట్టయితే 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో వెళ్ళిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. బట్ మనకు స్టాండర్డ్లో మాత్రమే మనకు 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో అలాగే 60 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే స్టాండర్డ్లో అయితే రావడం అయితే జరుగుతుంది. మిగతాది అల్ట్రా కానీ హారిజాంటల్ కానీ 1080pలో 30 ఆర్ 60 ఫ్రేమ్లో అయితే వస్తుంది.
8Kలో మాత్రం మీకు ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ అలాగే మనం ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కూడా అయితే ఉంది. ఈ మోర్ అనే ఆప్షన్లో వచ్చేసరికి మనకు హై రెజల్యూషన్లో స్లో మోషన్లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్లో వచ్చేసరికి మనకు 1080pలో 120 ఫ్రేమ్ పర్ సెకండ్ అండ్ 244 ఫ్రేమ్ పర్ సెకండ్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 720pలో వచ్చేసరికి 120 ఫ్రేమ్ పర్ సెకండ్లో అండ్ 240 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అలాగే మనం ఇక్కడ మోలోనే మనకు ప్రో మోడ్ కూడా అయితే ఉంటుంది. ప్రో మోడ్లో మనం ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఇచ్చారన్నమాట. వివిడ్ అండ్ టెక్స్చర్డ్ అండ్ నార్మల్ అనే ఇక మనకు కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్లో, స్టాండర్డ్లో, ఫోటోలో కూడా ఫోటోస్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ యొక్క ప్రో మోడ్లోనే సెట్టింగ్స్ కూడా మీరు చూడొచ్చు. మనకు ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మనకు 1:1లో కూడా పెట్టేసుకోవచ్చు, 4:3లో పెట్టేసుకోవచ్చు, 6:9లో పెట్టేసుకోవచ్చు, ఫుల్ ఫ్రేమ్ కూడా పెట్టేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వాటర్ మార్క్ కూడా మనం అయితే పెట్టేసుకోవచ్చు. ఐక్యూది కానీ లేదా మనకు ఓన్గా కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా మనం ఇంకోటి ఏంటంటే మ్యాక్రో గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఫోటోలోనే మనకి ఇక్కడ మ్యాక్రో అయితే ఉంది, సూపర్ మ్యాక్రో. అండ్ సూపర్ మ్యాక్రో వచ్చేసరికి 3xలో మనం మ్యాక్రో లెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ 6xలో కూడా మనం మ్యాక్రో లెన్స్ అనేది యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ అపాచర్ కూడా మనం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అపాచర్ అనేది బొకే ఎఫెక్ట్ కోసం అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిల్టర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. స్టైల్స్ అని, ఫిల్టర్స్ అని ఈ యొక్క మ్యాక్రో లెన్స్లో దీన్ని ఆన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ యొక్క మ్యాక్రో లెన్స్ అనేది. మనం వీడియో తీసేటప్పుడు 1xలో అండ్ 2xలో అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ సైడ్. అండ్ ఇంకా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు మూవీ మోడ్ కూడా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ మూవీ మోడ్ కొన్ని సీన్స్ అనేవి మీకు ఇక్కడ పోస్ట్ అయితే చేస్తున్నాను చూడండి. అండ్ అలాగే నేను ఒక మూవీ కూడా లైట్గా ఒక క్లిప్ అనేది కూడా ప్లే చేస్తాను విత్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ తోటి. అది కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు. అండ్ అలాగే మనం మూవీ ఫ్రేమ్లోనే 8K 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 30 ఫ్రేమ్ అండ్ 60 ఫ్రేమ్లో కూడా మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1080pలో కూడా మనం 30 అండ్ 60 ఫ్రేమ్లో రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు స్టెబిలైజేషన్ కూడా ఆన్ అయితే ఉంటుంది. ఓన్లీ మూవీ మోడ్లో మనకు స్టెబిలైజేషన్స్ అనేవి ఇంతకుముందుకు నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ మనకు మూవీ ఫ్రేమ్లోనే ఈ 30 ఫ్రేమ్ అండ్ 60 ఫ్రేమ్ అండ్ 4K అండ్ 8K ఇలా మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అయితే ఇస్తుంది. కొంతమంది ఎవరైతే వీడియో రికార్డ్స్ కానీ షార్ట్స్ కానీ చేస్తుంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. చూసారు కదా, యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అయితే చెప్పమనేది అయితే అనుకుంటున్నాను. మరి ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్. కానీ మనం లైవ్ కండిషన్లో మనం చెక్ చేస్తున్నప్పుడు నాకు ఏ విధంగా అయితే అనిపించింది అంటే, మనం కెమెరా ఓపెన్ చేయగానే మనకు ఫోటో అని అయితే ఉంటుంది. ఇది 50 మెగాపిక్సెల్లో అయితే మనం అయితే వీడియో అయితే ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు. ఇది మనం 0x నుంచి అంటే ఆ వైడ్ యాంగిల్ నుంచి మార్చుకుంటూ డైరెక్ట్గా 100x 10x జూమ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాతకి అది కూడా 10x వరకు చాలా బాగా అయితే పిక్చర్స్ అనేవి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క కెమెరా. అండ్ 10x తర్వాత మనం ఎప్పుడైతే 100xకి అయితే వెళ్తుంటామో కొంచెం లాస్లెస్ అనేది అవుతుంటుంది మనం తీసే పిక్చర్లో. అండ్ అదేవిధంగా కొంచెం షార్ప్నెస్ కూడా తగ్గుతుందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. డే లైట్ కండిషన్లో కొన్ని ఫొటోస్ అయితే తీశాను హ్యూమన్ కేటగిరీలో అండ్ ఇంకా వేరే కేటగిరీలో కూడా అయితే తీశాను. అవి కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. పర్టికులర్గా మనం చెప్పుకోవాలి, ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పాను 0x నుంచి అండ్ 10x వరకు ఈ యొక్క గుడి అయితే చూడవచ్చు. ఈ యొక్క గుడిలో మనం 1x అండ్ 2x అండ్ 3x 10x వరకు అయితే నేను నైట్ కండిషన్లో తీశాను. డే లైట్ కండిషన్లో కూడా నైట్ కండిషన్లో కూడా తీశాను. నైట్ కండిషన్లో కూడా మన పిక్చర్స్ అనేవి, పిక్చర్ యొక్క కలర్స్ అనేవి అండ్ షార్ప్నెస్ అనేది కూడా మనకు బెటర్గా అయితే చూపిస్తుంది. ఇంకొంచెం బెటర్గా మనకు షార్ప్నెస్ అనేది పెరిగితే బాగుండైతే అనిపించింది. అండ్ అయినా కానీ ఇప్పటికీ నాకు బెటర్గానే మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నేను డే లైట్ కండిషన్లో వచ్చేసరికి సేమ్ అది 0.66 నుంచి అండ్ 10x వరకు ఈ యొక్క బిల్డింగ్ అనేది మీరు అయితే చూడొచ్చు. ఈ బిల్డింగ్లో మీరు ఫోటో చూస్తే మాత్రం చాలా చాలా బాగా అయితే అనిపించింది అనమాట. సో ఎక్కడ వైట్ బ్యాలెన్స్ అనేది మిస్ కావట్లేదు, చాలా బాగా అయితే వస్తుంది, షార్ప్నెస్గా కనబడుతున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క
పిక్చర్లో. హ్యూమన్స్ కూడా మీరు ఫొటోస్ని తీస్తున్నప్పుడు హ్యూమన్స్లో కూడా మనకు ఆ యొక్క స్కిన్ టోన్ అనేది కూడా మనకు న్యాచురల్గా ప్రొవైడ్ చేస్తుంది. లిటిల్ బిట్ నాకేమనిపించింది అంటే కొంచెం లైట్గా బూట్ చేస్తుందేమో అయితే అనిపించింది, అదొకటి. సో బూట్ చేసిన వివిడ్గా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మనం చూడగానే ఖచ్చితంగా సూపర్గా అయితే అనిపిస్తుంది. ఇంకో డౌట్ కూడా రావచ్చు, సో మీరు తీసిన ఫొటోస్ ఆ యొక్క మొబైల్లో ఖచ్చితంగా క్లియర్గా చాలా బాగా కనబడతాయి భయ్య, ఎందుకంటే వాళ్ళు ఆ డిస్ప్లేకి అంత ఆప్టిమైజేషన్ చేస్తారేమో అనేది కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. సో అలా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ కొన్ని ఫొటోస్ని నా యొక్క మొబైల్కి అయితే పంపించాను. ఇది ఐఫోన్ డిస్ప్లే. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఈ యొక్క క్లియర్గా కనబడుతుంది. నా యొక్క ఐఫోన్ డిస్ప్లేలో వచ్చేసరికి కొంచెం వామ్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అలాగే ఈ యొక్క ఐక్యూ డిస్ప్లేలో వచ్చేసరికి న్యాచురల్గా మనకు ఎలా ఫొటోస్ తీసామో అలాగైతే కనబడుతున్నాయి అన్నమాట. దీన్ని బట్టి మీరైతే జడ్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను, మీరు మరీ జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ డీటెయిల్స్ అనేది మిస్ అయితే అవ్వట్లేదు. రెండిట్లో నాకు చాలా బాగా అయితే అనిపిస్తున్నాయి ఫొటోస్ మాత్రం. ఐక్యూ12లో కొంచెం బెటర్గా అయితే అనిపించడం అయితే జరిగింది నాకు ఈ యొక్క కేటగిరీలో అన్నమాట. ఐక్యూ12లో మ్యాక్రో లెన్స్ కూడా ఇది ఇచ్చారు. మ్యాక్రో లెన్స్ 1x నుంచి 6x వరకు మనం మ్యాక్రో లెన్స్ అనేవి తీసేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫొటోస్ అనేవి కూడా చూడవచ్చు. ఈ ఫొటోస్ అనేవి కూడా మనకు డే లైట్ అండ్ నైట్ కండిషన్లో కూడా ఫొటోస్ అయితే తీశాను. సో కొంచెం నాకు బెటర్గా అయితే అనిపించాయి. మ్యాక్రో లెన్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా మెయిన్గా ఐక్యూ12లో నాకు నచ్చిన అంశం ఏంటంటే పోర్ట్రేట్ అన్నమాట. పోర్ట్రేట్లో నేను కొన్ని ఫొటోస్ అయితే తీశాను, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ అనేది ఉంటుంది చూసారా, ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బాగా అవుతుంది. అండ్ ఆప్టిమైజేషన్ ఎప్పుడైతే మనం ఫోటో తీసిన తర్వాత ఆ యొక్క ఫొటోస్ని మనం అయితే చూస్తామో ఎక్సలెంట్గా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా ఎలా అయితే అనిపిస్తుందో ఆ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 1 కాదు 2 కాదు చాలా లాట్స్ ఆఫ్ పిక్చర్స్ అనేవి దిగాను. నాకు కలర్స్ చాలా బాగా అయితే అనిపిస్తున్నాయి. అది కూడా వివిడ్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. చాలా మందికి ఒక వివిడ్ కలర్స్ అనేవి నచ్చుతాయి కంపల్సరీ. ఒకసారి అయితే మీరు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు వివిడ్ కలర్స్, ఈ యొక్క పూలు చూడొచ్చు. అండ్ అదేవిధంగా హ్యూమన్ యొక్క స్కిన్ టోన్ కూడా చూడొచ్చు, చాలా బాగా అయితే ఉంది. సో ఇక్కడ మెయిన్గా మనం పోర్ట్రేట్లో చూడాల్సిందంటే ఎడ్జ్ డిటెక్షన్ అనేది కూడా చూస్తే ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయితే చేస్తుంది ఈ యొక్క పోర్ట్రేట్లో. అలాగే మనకు నైట్ కండిషన్లో కూడా ఫొటోస్ అయితే తీసాను. నైట్ కండిషన్లో కూడా ఫొటోస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ పిక్చర్ ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేమైతే నాకు ఒక చిన్న ఫీలింగ్ అనేది అనిపించింది. కేటగిరీలో కూడా చూసినా కూడా నేను కొన్ని వీడియోస్ అయితే తీశాను. అండ్ వీడియో కేటగిరీలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే 4K 30 and 60లో ఒకసారికి స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 1080pలో కూడా 30 and 60లో కూడా స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనం 8K అయితే వీడియో రికార్డ్ చేస్తామో అక్కడ వచ్చేసరికి మీకు ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో కొంచెం మీరు మూవ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మనకు స్టెబిలైజేషన్ అనేది ఆన్ అవ్వకుండా ఉంటే కెమెరా యొక్క వీడియో అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం స్టెబిలైజేషన్ వీడియో ఎడిటింగ్లో అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు IQ12 నుంచి 8K రెజల్యూషన్లో అయితే ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నారు. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ కానీ అండ్ అదేవిధంగా నా యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది IQ12లో ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అయితే చేస్తున్నాం. అండ్ అలాగే దీంట్లో మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉండదు. నార్మల్ 8K రెజల్యూషన్లో వీడియో అనేది ఇలా అయితే తీసేసుకోవచ్చు. మీరు చూస్తుంది IQ12 నుంచి 4K 60 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. అండ్ అలాగే నా యొక్క వాయిస్ ఏదైతే ఉందో IQ12 ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని బట్టి మీరైతే జడ్జ్ అయితే చేయండి ఎలా ఉందో వాయిస్ అండ్ వీడియో అండ్ అదేవిధంగా ఈ యొక్క స్టెబిలైజేషన్. మీరు IQ12 నుంచి 1080pలో 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే చూస్తున్నారు. అండ్ అదేవిధంగా నా వాయిస్ కూడా మీరు ఇంటర్నల్ మైక్ నుంచి వింటున్నారు. అలాగే ఇక్కడ మనకు స్టాండర్డ్ డెఫినేషన్ అని, అల్ట్రా అని అండ్ అదేవిధంగా హారిజాంటల్ అండ్ iOS సపోర్ట్ చేస్తే 1080 30 ఫ్రేమ్ సెకండ్లో ఇక్కడ మనం స్విచ్చింగ్ అవ్వచ్చు. 1x 2x 3x స్విచ్చింగ్ అవుతూ అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా స్విచ్చింగ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్లో వీడియో రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో. ఇదేనమాట ఈ యొక్క IQ12 యొక్క కెమెరా రివ్యూ. ఓవరాల్గా మన 50,000 బడ్జెట్లో కెమెరా పరంగా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. అదొక్కటే కాదు కెమెరా, అండ్ మనకు ప్రాసెసర్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ లెవెల్లో మంచి ప్రాసెసర్ని కూడా యూజ్ అయితే చేశారు. అండ్ కెమెరా అనేది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. కెమెరాలో మాట్లాడుకుంటే పోర్ట్రేట్ పిక్స్ బాగా అయితే వస్తున్నాయి అండ్ నార్మల్ పిక్స్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. అలాగే మన పెరిస్కోప్ లెన్స్ని యూజ్ చేసుకొని మైక్రో ఫొటోస్ కూడా మనం అయితే తీసుకోవచ్చు. అది కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. ఓవరాల్గా కెమెరాలో ఫొటోస్ మాత్రం చాలా బాగా అయితే తీసేసుకోవచ్చు. వీడియో పరంగా 4Kలో మనం OSని యూజ్ చేసుకొని వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 4Kలో కానీ 8Kలో ఎలాంటి స్టెబిలైజేషన్ లేదు. 1080pలో స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు, అది కూడా బాగుంది. కానీ లైటింగ్ కండిషన్ బట్టి మనం ఒకసారి 1080pలో రికార్డ్
స్టార్ట్ చేస్తే కొంచెం నాయిస్ వచ్చిన విధంగా అయితే నాకైతే అనిపించింది. ఫ్రంట్ కెమెరాని పరంగా చెక్ చేస్తే ఫ్రంట్ కెమెరా పరంగా అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఫ్రంట్ కెమెరాని దృష్టిలో పెట్టుకొని అయితే తీసుకోకండి. బ్యాక్ కెమెరా తోటి ఏదైనా చేసేసుకోవచ్చు, మంచి పిక్చర్ తీసేసుకోవచ్చు, మంచి షార్ట్స్ తీసుకోవచ్చు వీడియో పరంగా. అండ్ మీరు వ్లాగింగ్ కూడా తీసేసుకోవచ్చు బ్యాక్ కెమెరాని కూడా యూజ్ చేసుకొని. సో అలా అని ఆలోచించుకుంటే మాత్రం తీసేసుకొని, అలాగే మనకు మూవీ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు సినిమాటిక్ మూవీ ఎఫెక్ట్స్ కూడా అయితే తీసేసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా చాలా బాగా అయితే ఉంది, ఫ్రంట్ కెమెరా అంత బాగా అయితే లేదు. మీరు 50,000లో బ్యాక్ కెమెరాని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలని కూడా తీసేసుకోండి. పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా ఈ యొక్క IQ12 బాగుంటుంది కాబట్టి ప్రైస్ కూడా డ్రాప్ అయితే అవుతుంటుంది. సో ప్రైస్ డ్రాప్ అయిన వెంటనే మీరు బై చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే QR కోడ్ కనబడుతుంది, QR కోడ్కి స్కాన్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో మేము ముందుంటాను. అప్పటి వరకు బై సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.